మన రాజు అంట నీతిపరుడు. అంటే ఈరోజు నీవు కూడా నీతిపరుడుగా ఉండడానికి ట్రై చేయి చాలు. నిజంగా చూడండి, ఈ యొక్క మరొక మాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు గుచ్చుకున్నా నువ్వు దానిలో పట్టుకోదలేదు కదా, ఎన్నిసార్లు గుచ్చుకున్నా కూడా నువ్వు దాన్ని పట్టుకోదలేదు కదా. అది ఇక్కడ నుంచి ఈ బలిపీఠ కొమ్ము కట్టేంతని కూడా నీ ఆశ చచ్చిపోలేదు. దాన్ని దేవుని సన్నిధిలోని దేవుని బలిపీఠం దగ్గర నిలబెట్టాలని ఒక ఆశగా వచ్చినాడు నీవు. నా దేవుడు కూడా నేను భరణిస్తున్న యేసే కూడా తన స్వరూపం చేసిన నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలని, ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టాలని, ఆయన కుడిపార్శ్వం నిలబడాలని, ఆయనతో కలిసి స్నేహం చేయాలని ఆయన నీకోసం మరలా వస్తున్నాడు. అయినప్పటికీ కూడా నీ మనసు మారకపోతే, నీ బుద్ధి మారకపోతే ప్రయోజనం ఏమీ లేదండి. ఎంత ప్రయాసపట్టుకుని నిజంగా ఉండాలి, సర్వోన్నతుడు దేవుని మీద ఉండాలి. అంతేగాని హాస్పిటల్ అయిపోయాను, ధనం అయిపోయాను, లేకపోతే బంధుత్వం అయిపోయాను, రక్త సంబంధికులు అయిపోయాను, ఎన్ని కూడా ఏమి చేయలేవు. కానీ చేయగలిగిన శక్తి ధన్యులు అనుకుందంటే నేను ప్రేమిస్తున్నా నా యేసయ్యకి మాత్రమే. అందుకంటున్నాడు ఆయన మరలా నీ కోసం వస్తున్నాడు, మరలా రారాజుగా వస్తున్నాడు, మరలా నీతిపరుడుగా వస్తున్నాడు, మరలా కొత్త సింహంలో వస్తున్నాడు, మరలా న్యాయము తీర్చడానికి